బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8 కోసం అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అన్ని కుదిరితే ఆగస్టులో బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సీజన్ కిక్ అవ్వాలంటే కంటెస్టెంట్ సెలక్షన్ చాలా ముఖ్యం. షోలో అన్ని రకాల ఎమోషన్స్ కలబోసి వీక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండాలి. కాబట్టి ఈసారి బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ ను ఏరి కోరి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరొక వార్త వైరల్ అవుతోంది. కంటెస్టెంట్స్ జాబితాలో ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకువచ్చేందుకు టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. క్రికెట్ కు కంప్లీట్ గా గుడ్ బై చెప్పిన రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలుత వైసీపీలో చేరి 10 రోజులు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఆ తర్వాత జనసేనలో చేరిపోయారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో మనకి కనిపిస్తాడు. ఇక టీం సెలక్షన్ మేనేజ్మెంట్ పై సైతం తన ఆగ్రహాన్ని బాహటంగా వెళ్లగక్కాడు. దీంతో రాయుడు ఉంటే కంటెంట్ కు కొరత ఉండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. రెమ్యునరేషన్ ఎంతైనా సరే ఆయన్ను ఒప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది. రాయుడు మంచి ఫేమ్ ఉన్న పర్సన్. అలాగే అలాంటి వ్యక్తి హౌస్ లోకి వస్తే హౌస్ లో గొడవలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. బిగ్ బాస్ టీమ్ కి కూడా అదే కావాలి. ఎంత ఎక్కువ గొడవలు జరిగితే అంత ఈ సీజన్ హిట్ అవుతుంది. దీనితో రాయుడు రాక లాంఛనమే అని చెప్పొచ్చు.